ఉత్సవాలను ప్రారంభించారు. अब्बई चौधरी अनुराधा आकाश आस्था सह देवं विस्माक्षं विश्वसंभवं विष्णुं नारायणं देवमक्षरं विश्वरस्पमानित्यं विष्णुनारायणगणपति विश्वमेवेदं विष्णुपदेवति अग्निष्टस्यास्मै ईश्वरगुरुशास्त्रगुरु सर्वज्ञो नारायण हरदानमुस्कन्दे प्रदक्षिणोपरे आवोहं बाहुर्माहं दासोहम क्षमस्व जनार्दनि स्वस्ति श्रद्धा मेधा इशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलम आयुष्यं तेजः आरोग्यं ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఉద్యోగ కార్యక్రమాలు
ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలతో విశేషమైనటువంటి అలంకారాలతో అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా మరి జరుపబడతా ఉన్నాయి. భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతా ఉన్నారు. ఉత్సవ కమిటీ వారందరూ కూడా వేదిక వద్ద మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అధ్యక్షులు కామిరెడ్డి నాని గారు, పాకల రాంబాబు గారు అందరూ కూడా వేదిక గాలాయగూడెం గ్రామం అనగానే మనకి గుర్తొచ్చేది మన అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి. ఆ తల్లి ఆశీస్సులు లేనిదే, ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకునే ఏ కార్యక్రమం చేసినా కూడా మరి అసలు అమ్మ ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. నిజంగా అటువంటి గొప్ప అమ్మవారి యొక్క వార్షికోత్సవాల్ని మరొకసారి ఈరోజు 67 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ వార్షికోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఈ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం, ఈ వార్షికోత్సవంలో ఈరోజు మీ అందరితో పాటు మీ కుటుంబ సభ్యుడిగా అమ్మవారి భక్తుడిగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముందుగా గుడి పెద్దలకు, గ్రామ పెద్దలకు, గుడి కమిటీ సభ్యులందరికీ 15 మందికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఈరోజు సర్పంచ్ గారికి కానీ, ఎంపీటీసీలకు, పెద్దల సొసైటీ అధ్యక్షుల గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ని అలంకరించిన ఇతర పెద్దలు జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, రామాపన్న గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా డిఎస్పీ గారు ఈరోజు నూతనంగా మన నియోజకవర్గానికి మన 2 నూజివీడి డివిజన్కి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, నిజంగా ఎంతో పవిత్రంగా భావించేటువంటి అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాల్ని అన్నిటికంటే నాకు నచ్చేది గ్రామం అంతా కుటుంబంగా ఎప్పుడు ఏది ఏదిలా ఉన్నా కూడా అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు అంటే గ్రామం అంతా ఒక కుటుంబంలా తయారవుతుంది. అందరూ కలిసికట్టుగా అమ్మవారి ఉత్సవాలు చేస్తూ గాలాయగూడెం గ్రామంలో జరిగేటువంటి ఈ తిరునాళ్ళకి వేలాదిగా భక్తులు ఆ రోజు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉన్న ఈ 9 రోజులు కూడా ఏలూరు, దెందులూరు, ఉంగడూరు ఖాళీ అయ్యి మొత్తం భక్తులందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు. ఈ 9 రోజులు ఇవాళ 16వ తారీఖున ప్రారంభమైనటువంటి ఉత్సవాలు 24వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి ఉత్సవాలకి తప్పకుండా మా వంతు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతూ ఈ తిరునాళ్ళ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గరికి కూడా మనం చాలా ఆనందంగా అనిపించింది. గతంలో 80 లక్షలు పెట్టి అటు నుంచి మనం రోడ్డు వేయించుకున్నాం. ఇవాళ పెద్దలందరూ కలిసి రైతులందరినీ కూడా ఒప్పించి గ్రామ పెద్దలందరి సహకారంతో, కోటేశ్వర సహకారంతో చక్కటి రోడ్డు అక్కడ వేయించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ కనెక్షన్లు కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఇక్కడ బోర్ వేయించే విషయంలో కానీ దాదాపుగా ₹1,00,00,000 పైచీలుగా మనం ఇక్కడ తిరునాళ్ళకి మన అమ్మవారి టెంపుల్లో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు మొదటి సంవత్సరం అనుకున్నాం, ఇంకా చేయాల్సింది ఉన్నాయి. కరోనా ఇబ్బందుల వల్ల కొన్ని ఆగి ఉన్నాయి. మనం ఇంకా ఇక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడిగాము. తప్పకుండా దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ ఫండ్ కూడా తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ 9 రోజులు జరిగేటువంటి మన 9 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో అందరూ కూడా చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి తిరునాళ్ళలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా, భక్తులు భక్తురాలకు కూడా అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అందించే విధంగా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని, అన్ని డిపార్ట్మెంట్స్ దీనికి పనిచేయాలని, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పోలీస్ వారు డిఎస్పీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులు పాల్గొంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాము అని వారు చెప్తూ ఉన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువత అంతా కోరుకునేది 11 కాదు 1 గంట వరకు 4 రోజుల పాటు ఎస్పీ గారు 17వ తారీఖు 19వ తారీఖు 21వ తారీఖు 23వ తారీఖు కొంచెం మా యూత్కి సపోర్ట్ చేయండి. వాళ్ళు 21 గంటల వరకు కూడా ఈసారి తిరునాళ్ళ కార్యక్రమం కొనసాగిస్తారని, ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి కార్యక్రమంతో కొంచెం మనం కూడా సపోర్టివ్గా ఉందాం. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాస్ అవి కూడా పెట్టించమన్నాం. దాదాపుగా 15 సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా ఇక్కడ కొన్ని బైక్స్ థెఫ్ట్ అయ్యి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నివారించే విధంగా ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబంలాగా ఆహ్లాదంగా చక్కగా జరగడానికి మీ వంతు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి ఎంతో గొప్పగా మీరు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరము మీరు చేసేటువంటి ఏర్పాట్లు నిజంగా చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. మీరందరూ మళ్ళీ మరొకసారి కలిసికట్టుగా ఇంత చక్కటి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు, ఏ సహాయం కావాలన్నా, ఏ క్షణమైనా, అర్ధరాత్రి అయినా, ఎప్పుడైనా సరే నేను ఫోన్లో అందుబాటులో ఉంటా. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఆ దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతో పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఏ అవరోధాలు రాకుండా జరిపించడం నిజంగా కమిటీ సభ్యుల వాళ్ళ యొక్క కృషి అని నేను అనుకుంటున్నాను. ఎంతో మంది ప్రతి పక్క నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి లక్షలాదిగా మంచిగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అమ్మవారు దీవెనలు, ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవాలు రాబో కాలంలో కూడా మరింత ఘనంగా ప్రారంభించాలని కమిటీ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇతర పెద్దలకు మరియు ఉత్సవ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను నిన్నగా మొన్న ఇక్కడ ఛార్జ్ చేసుకున్నాను. నాకు వెంటనే ఇంత చక్కటి ఈ ఉత్సవంలో అచ్చమ్మ పేరంటారు వారి జాతరలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఉత్సవం ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము చేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ వేది ప్రశాంత్ గారు కూడా కావాల్సినటువంటి బందోబస్తు అంతా కూడా మా సిబ్బంది అందరూ కూడా ఇచ్చారు. అలాగే కావాలంటే ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి చక్కటి వాతావరణంలో ఈ ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తాము. పిక్ పార్కింగ్ కాకుండా, లొకేషన్ కాకుండా, తర్వాత ఎటువంటి యాంటీ షార్ట్ ఈవెంట్స్ కూడా కాకుండా. ఈ గ్రామంలో నేను ఉండడం ఆ అమ్మవారి యొక్క ఆకాంక్షతోటి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ రోజున గ్రామంలో అమ్మవారి యొక్క ఈ విధానానికి, జాతరకి అంతా పెద్దలందరూ వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గౌరవనీయులు మరి అబ్బాయి గారు అంటే చిన్న అబ్బాయి కింద ఏ కార్యక్రమం వచ్చినా, ఎవరికాళ్ళు ఇంజోచాలకు వెళ్ళినా వారు పలకరించి ఏం కావాలమ్మా అని ప్రతి విషయంలో కూడా ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి అబ్బాయి గారిని అమ్మవారి సాక్షాత్కారంతో మరి ఒక అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు, ఈ సందర్భంగా తీర్థానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులతోటి అన్ని కుటుంబ సభ్యులు బాగోవాలని, అమ్మవారి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రతి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా చూస్తూ ఒక సొంత కుటుంబం కింద ప్రతి ఒక్కరు ఆప్యాయంగా నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా
ఎవరు లేరు. కానీ అందరూ కూడా తల్లిదండ్రుల కింద సొంత బిడ్డలా చూసుకున్నారు. అదే ఆపేక్షతోటి గౌరవ ఎంతో పవిత్రంగా భావించేటువంటి అమ్మవారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అమ్మవారు మన గాలాయిగూడెం అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి. ఆ గొప్ప తల్లి యొక్క వార్షికోత్సవాలు 67వ వార్షికోత్సవాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. 9 రోజుల పాటు జరిగేటువంటి వార్షికోత్సవాలు, 16వ తారీఖున ప్రారంభమైనటువంటి వార్షికోత్సవాలు 24వ తారీఖు వరకు కూడా ఈ వార్షికోత్సవాలు కొనసాగబోతున్నాయి. ఈ 9 రోజులు కూడా వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి రాబోతూ ఉన్నారు. భక్తులందరికీ వచ్చే భక్తులందరికీ కూడా ఎంతో చక్కటి ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఉండే విధంగా చక్కటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు, ప్రజలకు అందరికీ కూడా అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి మనం ఎప్పుడూ ఎదురు చూస్తూ, సంవత్సరం అంతా కూడా ఎప్పుడు వస్తుందో అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలని ఎదురు చూసేటువంటి భక్తులందరికీ కూడా ఇవాళ నుంచి కూడా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులలో అందరూ కూడా పాల్గొనండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రారంభించినప్పుడు చూస్తూ ఉంటే చక్కగా గతంలో నేను ఒక 80 లక్షలు పెట్టి ఇక్కడికి రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు నుంచి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఒక చక్కటి రోడ్డు మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ అది కూడా మనం కొత్తగా ఇప్పించడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ కానీ, కొత్త బోర్ కనెక్షన్ కానీ అన్నీ కూడా దాదాపు ₹1 కోటి పైచలుగా ఈరోజు నిధులు ఇక్కడ వెచ్చించడం జరిగింది. ఇంకా అనేక మంది దాతలు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు వివిధ స్థానాల్లో ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఈరోజు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందరూ కూడా డొనేట్ చేస్తూ ఉత్సవాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. నిజంగా అందరికీ కూడా ముఖ్యంగా నచ్చేది ఏంటంటే గాలాయిగూడెం గ్రామం అంటే ఒక ఐక్యతతో, ఒక కుటుంబంలాగా ఎప్పుడు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు వచ్చినా కూడా అందరూ ఒక కుటుంబంలాగా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఆలయ కమిటీ వారందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఉత్సవాలు ఈరోజు నా చేత ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినందుకు వారికి, నాతో పాటుగా పాల్గొన్నటువంటి అమ్మవారి గారికి కానీ, మా జెడ్పీటీసీ గారికి కానీ, సర్పంచ్ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఆలయ కమిటీ వారికి కానీ, ఎంపీపీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి ₹1499 పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.